జగన్మోహన్ రెడ్డి ఎంతటి నీచుడో తేల్చి చెప్పేటువంటి మరొక సంచలనమైనటువంటి విషయం ఇది. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు ఎంతకీ ఏం తప్పుడు పని జగన్మోహన్ రెడ్డి చేసి దిగిపోయే ముందుగా గవర్నర్ గారితో ఇంత ఆగ్రహం వ్యక్తం అయ్యే విధంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు, మరి ఇప్పుడు గవర్నర్ గారు ఏం చేయబోతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీచపు బతుకు మనందరికీ తెలుసు. కేవలం 20 రోజుల్లో మాజీ ముఖ్యమంత్రిగా శాశ్వతంగా మిగిలిపోబోతున్నటువంటి ఈ దుర్మార్గుడు ఇంకొక 20 రోజుల్లో దిగిపోతాననగా ఒక నికృష్టమైనటువంటి పనికి తెగబట్టడంతో గవర్నర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి బతుకే చీకటి బతుకు, జగన్మోహన్ రెడ్డి పనులే తప్పుడు పనులు, ఎట్టాగో ఓడిపోతానని తెలిసి ఇతను అత్యంత నీచానికి దిగజారిపోయాడు. ఏందయ్యా అంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు పనుల మీద ఒక లేఖ రాయడం జరిగింది. ఆయనకి దానికి కొన్ని ఆధారాలను జత చేయడం జరిగింది. ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నీచుడు ఎన్నికల ముందు ఒక ప్లాన్ వేశాడు. జనవరిలో బటన్ నొక్కి వాటి డబ్బులు ఎన్నికలకు 1 రోజు ముందు 2 రోజుల ముందు వాళ్ళ అకౌంట్లో వేస్తాడంట. ఏం పనికిమాలోడు రా నువ్వు, 5 సంవత్సరాలు పరిపాలన అందించుంటే 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసుంటే వాళ్ళని ఓట్టేసేవాళ్ళు. ఎన్నికలకు 1 రోజు ముందు బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళు ఓట్లేస్తారా? అది సరే, ఈ నీచుడు ఇట్లాంటి ఆలోచన చేస్తే ఎన్నికల సంఘం దానికి బ్రేక్ వేసింది, హైకోర్టు దానికి బ్రేక్ వేసింది. ఇదే తప్పుడు పని రా స్వామి, కావాలంటే 14-15 తేదీ ఇచ్చుకోరా నాయన అని. అయితే ఇతను నీచుడు కదా, ఇతను నికృష్టుడు కదా, ఇతను దుర్మార్గుడు కదా, ఇతను దౌర్భాగ్యుడు కదా, ఈ పనికిమాలోడు కదా, ఓడిపోతాడని తనకు తెలుసు కదా. అందుకని ఈ దుర్మార్గుడు ఎన్నికలు అయిపోగానే మరి మనిషి అయితే కడుపుకు అన్నం తింటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మళ్ళీ గెలుస్తాననేటువంటి నమ్మకం ఉంటే ఇతను ఏం చేయాలి? ఆ పథకాల డబ్బులు 14వ తేదీ 15వ తేదీ నొక్కర స్వామి వదిలిలోకి అందరికీ అని చెప్పాలగా. కథ ఇతనే మొదలుపెట్టాడు తెలుసా? ఆ డబ్బు అంతా తన కులపు కాంట్రాక్టర్లు ఉంటారు కదా, తన కుల జిల కాంట్రాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ బిల్లులు పేమెంట్ చేస్తున్నాడంట. అంటే కుల కాంట్రాక్టర్లు అందరూ జగన్మోహన్ రెడ్డిని తగులుకున్నారు. ఏమని? ఒరే స్వామి, నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు ఘోరంగా ఓడిపోయిన తర్వాత నువ్వు పారిపోతావు, నువ్వు విదేశాలకో వేరే రాష్ట్రాలకో పారిపోతావు, మా జీవితాలు బుగ్గిపాలవుతాయి, నువ్వు చేసినట్టు రాబోయే ప్రభుత్వం చేస్తే మేము చేసిందే రూపాయి పని చేసి 10 రూపాయలు మింగాం, కాబట్టి మా బిల్లులు నువ్వు ఉన్నప్పుడు రిలీజ్ చేస్తే నీ వాటా నీకు ఇస్తాం, నీ పర్సంటేజ్ నీకు ఇస్తాం. అంటే దాదాపు 14,000 కోట్ల డబ్బుని పథకాలకి, ప్రజలకి, వీడు చెప్పినట్టు పేదోళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బుని పెత్తందారులైనటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే దాన్ని తవ్వి తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతనికి లేని అధికారాన్ని వాడుకొని ఇవాళ అతను ఎన్నికలు అయిపోయాయి, ఇక ఉండేది తాత్కాలికం, 20 రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తోంది. అయితే ఈ సందర్భంలో ఖజానా ఖాళీ చేయటానికి, తన కులపు కాంట్రాక్టర్లని బాగు చేయటానికి, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాల డబ్బు వాళ్ళకి దోచిపెడుతున్నాడు, వాళ్ళకి సరఫరా చేస్తున్నాడు, వాళ్ళకి తరలిస్తున్నాడు, దీన్ని కంట్రోల్ చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి గవర్నర్ గారికి చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇవ్వడంతో గవర్నర్ గారు సిఎస్ని, ఆర్థిక శాఖ అధికారుల్ని, వారి నాయన ఇది ఎక్కడ పనిరా, ఇది ఎక్కడ పంచాయతీరా స్వామి, ఒక 420 ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రానికి నేను గవర్నర్గా రావాల్సి వచ్చింది అన్నట్టుగా ఆయన ఆలోచన వస్తుందిగా. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి దగ్గర ఈ జగన్మోహన్ 420 డ్రామాలు చూస్తూ ఉంటే పాపం ఆయన నిజంగా గవర్నర్గా కొంత ఆవేదన, కొంత బాధ చెందుతాడు. ఎందుకంటే ఇది ఎక్కడ దుర్మార్గమైన 420 ఆలోచనలు రా నాయన. నిన్నటిదాకా బటన్ నొక్కాం, డబ్బులు ఇవ్వాలి, పేదోళ్ళు కష్టపడతారు, వాళ్ళకి డబ్బు అందాల్సిందే అంటివి. సరేలే, ఎన్నికలయ్యాక ఈరా స్వామి అంటే ఎన్నికలయ్యాక ఇవ్వకుండా ఆ డబ్బుని నీ కులపు కాంట్రాక్టర్లకి, నీ మతపు కాంట్రాక్టర్లకి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు. ఏ జగన్మోహన్ రెడ్డి డీజీపీగా నీకు ఒక ఎస్సీ, సిఎస్గా నీకు ఒక మైనార్టీ దొరకలేదా, కేవలం నీ కులపోళ్ళే దొరికారా అని అడిగితే దానికి వేరే లాజిక్ ఏదో చెప్తాడు పనికిమాలినోడు. అతన్ని సమర్థించేవాళ్ళు ఇంకా పనికిమాలిన లాజిక్లు చెప్తారు. సరే, ఎన్నాళ్ళు తప్పుడు పనులు చేశారు నాయన, 5 సంవత్సరాలు. కరెక్ట్గా ఈ 20 రోజులన్నా నిజాయితీగా బతకండి, బతకపోతే మాకేమి నష్టంలే. తప్పు చేసిన ప్రతి ఒక్కడిని బోన్లో నిలబెట్టేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అక్రమ కేసుల దగ్గర నుంచి తప్పుడు పనుల దాకా వాటిల్లో భాగస్వామి అయినటువంటి ప్రతి ఒక్క పోలీసుని, ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారిని ఖచ్చితంగా బోన్లో నిలబెడతాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం బాధ్యత? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా నేను చెప్పాను, అది పాటించాల్సింది ఆర్థిక శాఖ అధికారులు, సిఎస్. అంటే ఈ సిఎస్, ఈ ఆర్థిక శాఖ అధికారులు వీళ్ళందరూ చేసినటువంటి తప్పుడు పనులకి ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ గారు కలుగు చేసుకోకపోతే 14,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని
జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన కుల కాంట్రాక్టర్లకి చేరవేద్దామనేటువంటి నికృష్టపు ఆలోచన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముందే తెలుసుకొని నిజంగా నువ్వు అది పేదవాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇవ్వు, నువ్వు మగోడు అయితే, నువ్వు పోటుగాడు అయితే, నిజాయితీ పరుడు అయితే. కానీ నువ్వు నీ కులం వాళ్ళకు దోచిపెడుతున్నావు, నువ్వు ఓడిపోతున్నావు. ఓడిపోయేటప్పుడు ప్రజలకు అందాల్సినటువంటి డబ్బుని కుల కాంట్రాక్టర్లకు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన గవర్నర్ గారికి లేఖ రాయడంతో విధి లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాబోయే 20 రోజులు ఇక డిక్కీ మూసుకొని అలా చూస్తూ ఉంటాం తప్పితే, పేరుకే ముఖ్యమంత్రి తప్పితే జగన్మోహన్ రెడ్డి చేతిలో పవర్ ఉండదు. ఇంకా అతను చెప్పేటువంటి తప్పుడు పనులు చేస్తే రాబోయే రోజుల్లో మీరు చట్టం ముందు దోషులుగా నిలబడతారు.